ఆయన దగ్గరికి వెళ్ళినా ఏం చెప్తాడు? ఆ సైట్లో మా అమ్మగారు అలాంటి వచ్చింది. అది నా చెక్ చేస్తున్నాను నేను. ఈ సైట్ మాత్రం కాగితాలు లేవు, ఏమీ లేదు. మున్సిపాలిటీ తీసుకున్నాను అప్పట్లో. రోడ్డు కటింగ్లో మొత్తం అంతా పోయిందండి దాంట్లో. దీని డాక్యుమెంట్స్ కూడా ఎవరు తీసుకురావట్లేదండి నాకు. ఆ డాక్యుమెంట్స్ అయితే మొత్తం లింక్ డాక్యుమెంట్స్ మొత్తం పక్కాగా ఉన్నాయండి అన్నీ. కోర్టు నుంచి కూడా వచ్చింది, కోర్టు ఆర్డర్ కూడా ఉందండి నా దగ్గర. అది మళ్ళీ 40 ఫీట్ రోడ్ ఉంటుంది కాళ్ళ పక్కన, అది కూడా రోడ్ లేదని చెప్తున్నారు నేను. ఆ కాళ్ళ పక్కన 40 ఫీట్ రోడ్ ఉందండి మార్చులాల్లో, అది కూడా లేదని చెప్పేసి ద్వారా కట్టడానికి ట్రై చేస్తున్నారు. డాక్యుమెంట్ తెచ్చి పట్టలేదు, డాక్యుమెంట్ లేకుండా కట్టేస్తున్నారండి. ఇదంతా మున్సిపాలిటీ సైట్ అండి ఇది. వచ్చేయండి. పేరు టేకుమూడి గణేష్ అండి. నేను ఎంఆర్ఓ ఆఫీస్లో 50 సెంట్లు సర్వే చేయమని పెట్టాను. దానికి ఆవిడ 70 సెంట్లు చేసి ఇచ్చారు నాకు. అది 70 సెంట్లు చేశారని చెప్పేసి నేను అందులో స్పందనలో పెట్టానండి. స్పందనలో పెడితే అక్కడ కూడా ఎవరు స్పందించలేదు. అది మళ్ళీ రెండోసారి కూడా పెట్టాను. రెండోసారి కూడా ఎవరు స్పందించలేదు నాకు. ఆల్రెడీ ఒకసారి సైట్లో గొడవ జరిగింది మాకు. ఆ సైట్కి వెళ్ళి వచ్చి మా షెడ్ వేసుకుంటే షెడ్కి దారేదని చెప్పేసి నా మీద తిరగబడ్డారండి. దంగేటి సత్యనారాయణ, దంగేటి హేమంతరావు వాళ్ళ పిల్లలు. వాళ్ళు నన్ను కొట్టేసి వెళ్ళి కంప్లైంట్ పెట్టారండి వాళ్ళు. నేనేమో నాకు బ్యాక్ పెయిన్ L5 కంప్లైంట్ వచ్చింది. నా దగ్గర అవి కూడా ప్రూఫ్లు ఉన్నాయండి. నా దగ్గర ఎక్స్రేలు ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. కాకపోతే వాళ్ళకేమో ఎమ్మెల్సీ అయ్యింది, నాకు ఎమ్మెల్సీ అయింది. వాళ్ళకేమో ఎఫ్ఐఆర్ అయ్యింది, నాకేమో ఎఫ్ఐఆర్ చేయట్లేదండి. ఎస్ఐ గారు కూడా వన్ సైడ్ అయిపోయి వాళ్ళ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని కోర్టుకి వెళ్ళి తేల్చుకోమంటున్నారండి. ఈ సివిల్ మ్యాటర్లో మన డాక్యుమెంట్స్ కట్ట అడుగుతున్నారండి పోలీస్ స్టేషన్లోని. అవి కోర్టులో తేల్చుకుంటామని అంటే మీ డాక్యుమెంట్స్ తీసుకురండి, మీ సైడ్ దగ్గరకు వచ్చి మేము చూస్తామని చెప్తున్నారండి ఎస్ఐ గారు గట్టని. ఈ రోజుకి కూడా నా సైడ్ దగ్గర ఎవరు కూడా స్పందించలేదు. నాకు ఆ షాప్కి దారి ఇచ్చేలాగా చూడమని చెప్పేసి అడుగుతున్నానండి నేను. ఈ రోడ్ ఇదంతా కూడా రోడ్లో పోయిందండి. అది దాని డాక్యుమెంట్స్ కూడా లేవు ఎవరి దగ్గర కూడా. నా అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. మా అమ్మమ్మ గారికి వచ్చిన ఆస్తి అండి, అది దాన్ని వచ్చి మాకు వచ్చింది, మా పిల్లలందరికీ. అది మేము ఇలా పంచుకున్నామండి. మాకు ఈ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. దంగేటి సత్యనారాయణ, దంగేటి హేమంతరావు వాళ్ళ పిల్లలు అండి. వాళ్ళు 6 అండి. మొత్తం 6 వచ్చి నన్ను కొట్టారండి. నా ఆటో మీద హ్యాండింగ్ చేస్తున్నారు. కెమెరా వీడియో కూడా నా దగ్గర ఉంది, అది చూడొచ్చు. మీకు అది కూడా చూపిస్తాను. వాళ్ళు కట్టలేదండి. వాళ్ళకేమో కొట్టేసుకుని వెళ్ళి కుట్లు పడ్డాయని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కుట్లు పడ్డాయని చెప్పేసి కంప్లైంట్ పెట్టి నేను పెద్ద హాస్పిటల్ జాయిన్ అయ్యానండి. ఇచ్చామండి స్టేషన్లో కూడా ఇచ్చాను. అది అంటే మరి మనం ఏమి ఏదో పార్టీ అనతో ఏదో నా డిమాండ్ అంటే నా షాప్కి దారి, నాకు ఇక్కడ సైట్ ఉందో లేదో డాక్యుమెంట్ తెమ్మని చెప్తున్నానండి నేను. వాళ్ళు ఇప్పటికీ ఇంచుమించు 5-6 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. ఇప్పుడు జెరాక్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. 3 సార్లు కలిసానండి. 3 అర్జీలు పెట్టుకున్నాను. నాకు ఒక్కటి కూడా ఇది అవ్వలేదండి. నాకు మళ్ళీ ఈవేళ కూడా పెట్టుకున్నాను. మొత్తం ఇప్పుడు 3 సార్లు పెట్టాను అర్జీలు. ఎవరు వచ్చి పట్టించుకోలేదు. ఆ సర్వే గారు ఏమి చేయకుండానే సర్వీస్ చేస్తామని చెప్పేసి కంప్లైంట్ లెటర్ రాసి ఇచ్చారు. అంటే మాకు ఏదో చిన్న డిస్కషన్ గవర్నమెంట్ ఎంఆర్ఓ దగ్గర నుంచి వచ్చిందండి. అది శ్రీలక్ష్మి గారు అని చెప్పేసి ఒక ఆవిడ వచ్చి చేస్తుందండి. చేయకుండానే చేస్తామని చెప్పేసి లెటర్ ఇచ్చేసారండి నాకు. ఈ విషయం మీద కేసు కట్టట్లేదు కాబట్టి మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నామండి, రెడీగా ఉన్నామండి. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడానికి చూస్తున్నామండి.